సాయి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులకి నమస్కారం. 2024 ఏప్రిల్ నెల వృశ్చిక రాశి వారికి వారి యొక్క జీవితంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఎలాంటి ఇబ్బందులు అనేవి వస్తాయి అన్నది మనం తెలుసుకుందాం. చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. అయితే ఈ యొక్క రాశి వారికి వ్యాపార రంగాల్లో కలిసి వస్తుంది, ఆర్థికంగా బాగుంటారు. కొత్తగా వ్యాపారాలు చేయాలనుకున్నటువంటి వాళ్ళకు కూడా వ్యాపార రంగాల్లో కలిసి వస్తాయి. వీళ్ళకి మంచి సమయం ఇది. అలాగే ఉద్యోగాల కోసం ఎతుకుతూ ఇబ్బంది పడేటువంటి వారికి కూడా మంచి ఉద్యోగాలు వస్తాయి. గతంలో ఉద్యోగాలు పోయి ఉద్యోగాల కోసం ఇబ్బందులు పడేటువంటి వారికి కూడా ఖచ్చితమైన మంచి ఉద్యోగాలు అనేవి వస్తూ ఉంటాయి. విదేశాలకి ఉద్యోగపరంగా వెళ్ళాలనుకునేటువంటి వాళ్ళు, విదేశాల్లో స్థిరపడాలనుకునేటువంటి వాళ్ళకి కూడా ఈ నెల చాలా బాగుంది. అదేవిధంగా వ్యాపార రంగస్తులు కానీ, లేదా రియల్ ఎస్టేట్ వ్యాపారులు కానీ, రాజకీయ వ్యాపారులు కానీ, వీళ్ళందరూ కూడా అన్ని రంగాలలో ఆర్థికంగా పర్వాలేదు, బాగానే ఉంది. ఇదే ప్రేమ విషయంలోకి వస్తే, ప్రేమ విషయంలో కొన్ని ఇబ్బందులు అనేవి ఉంటాయి. ప్రేమ విషయంలో కొన్ని దూర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. ఆ దూర ప్రయాణాల వల్ల కొన్ని ఇబ్బందులు పడేటువంటి అవకాశాలు ఉంటాయి. మీ కుటుంబంలో కూడా తెలిసి దీనివల్ల మీరు ఇబ్బందులు పడేటువంటి అవకాశాలు, దూరం అయ్యేటువంటి అవకాశాలు అనేవి ఉంటాయి. అలాగే మీ మనసులో మాట దాచుకొని మీరు ఇష్టపడ్డ వాళ్ళకి చెప్పకుండా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ నెలలో చెప్పండి, మీరు విజయం సాధించేటువంటి అవకాశం ఉంటుంది. కోర్టు సమస్యల్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఉపశమనం వచ్చే అవకాశం ఉంది. కోర్టులో విజయం సాధించేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆరోగ్యపరంగా చూసుకున్నా కూడా ఆరోగ్యపరంగా కూడా బాగానే ఉంది. ఆరోగ్యంలో చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికీ కూడాను పెద్ద ఇబ్బంది పెట్టకుండా మీరు ఈ నెల ఆరోగ్యంలో కూడా హ్యాపీగానే ఉంటారు. అదేవిధంగా భార్యాభర్తల విషయంలోకి వస్తే వాళ్ళిద్దరి మధ్య అన్యోన్యత అనేది పెరుగుతుంది. వాళ్ళు చాలా బాగుంటారు. ఫ్యామిలీ పరంగా కూడా చాలా సంతోషంగా ఉంటారు. వీరు దూర ప్రయాణం వెళ్ళేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. వాళ్ళు మొక్కుల పరంగా కావచ్చు, లేదా ఇంకా ఏదైనా దైవ కార్యక్రమాలకు సంబంధించిన ఉన్నాయి, ఏమున్నా సరే వారు ఈ ఏప్రిల్ నెలలో తీర్చుకోండి, మీకు చాలా మంచి జరుగుతుంది. మీరు కనుక మీ మొక్కులు కావచ్చు, లేదా మీరు తీర్థయాత్రలకు వెళ్ళేవి కావచ్చు, ఈ నెల కనుక మీరు డిలే చేసినట్లయితే మీరు కొద్దిగా దైవ బలం మీ కుటుంబం మీద తగ్గి మీరు ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. మీరు 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 మొక్కినటువంటి మొక్కులు కావచ్చు, లేదా తీర్థయాత్రలు కావచ్చు, ఏదైనా దేవాలయాలకి వెళ్ళే విషయాలు ఉండదు, అవన్నీ కూడాను మీరు బాగా దృష్టిలో పెట్టుకొని మీరు చేయండి. మీకు ఎలాగో ఈ నెలలో దూర ప్రయాణాలు చేసేటువంటి యోగం కనబడుతుంది కాబట్టి ఇవన్నీ కూడా భక్తి మార్గం వైపు వెళ్ళేటట్టు చూసుకొని చేసుకోవడం వల్ల రాబోయే కాలంలో చాలా మంచి జరుగుతుంది. మీరు కనుక లేట్ చేసినట్టయి దేవతలకు వారి యొక్క మొక్కులు మీరు చెల్లించినట్లయితే చాలా ఇబ్బందులు పడి అన్ని రకాలుగా మీరు నష్టపోయేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మీరు మొక్కినటువంటి మొక్కులు తీర్చుకునేటువంటి చక్కటి సమయం ఈ ఏప్రిల్ నెల. ఈ ఏప్రిల్ నెలలో అంతా బాగానే ఉంది. దైవానుగ్రహం కూడా మీకు కలుగుతుంది. కానీ మీరు చేసేటువంటి ప్రయాణాలలో కొన్ని ప్రమాదాలు ఏర్పడేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీరు ప్రయాణాలు చేసే ముందు కూడా కొంత వెళ్ళేటువంటి వాహనాలకి దిష్టి తీసుకొని మరి నిమ్మకాయలు తొక్కించి వెళ్ళడం వల్ల మీకు జరగాల్సినటువంటి చిన్న చిన్న సమస్యలు కూడా పక్కకి తొలగిపోయి మీ యొక్క ప్రయాణం చాలా సుఖంగా మంచిగా జరిగేటువంటి అవకాశం ఉంది.